ఎయిర్ ట్రాన్స్ప్లాంట్‌కి ఏజ్ లిమిట్ ఉంటుందా? నేను మీ డాక్టర్ నిఖిత, డెర్మటాలజిస్ట్ అండ్ ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఎయిర్ ట్రాన్స్ప్లాంట్‌కి స్పెసిఫిక్ ఏజ్ లిమిట్ అంటూ ఏమీ ఉండదు. కాకపోతే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎయిర్ లాస్ అనేది స్టేబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మాక్సిమం ఏజ్ గ్రూప్ వచ్చేసి ఈవెన్ ఇన్ 50s ఆర్ 60sలో కూడా ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు. బిఫోర్ డూయింగ్ ది ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ వి చెక్ ద మేజర్ కీ ఫ్యాక్టర్స్. అంటే పేషెంట్ ఫిట్ ఉన్నాడా లేదా అని చెక్ చేసుకోవాలి. పేషెంట్కి డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఆర్ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ పేషెంట్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్లోనే ఉన్నాడా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇదంతా కాకుండా మేజర్ థింగ్ డోనర్ ఏరియా స్ట్రాంగ్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇంకా మినిమల్ ఏజ్ గ్రూప్ వచ్చేసి యూజువల్గా వీ ప్రిఫర్ 25 years ఆర్ అరౌండ్ 25 years ఏజ్ గ్రూప్ నుంచి ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ని ప్రిఫర్ చేస్తాం. దీనికి రీజన్ ఏంటంటే 18 to 22 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎయిర్ లాస్ అనేది స్టేబుల్గా ఉండదు. మనం ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా మళ్ళీ ఫర్దర్ ఎగ్జిస్టింగ్ న్యాచురల్ ఎయిర్ ఇంకా షెడ్డింగ్ అయ్యి సెకండరీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయడానికే వన్స్ ఎయిర్ ఫాల్ స్టేబుల్ అవ్వగానే ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ని ప్లాన్ చేస్తాము. సో ఇది అన్ని కేసెస్లో అప్లికేబుల్ అవ్వదు. కొన్నిసార్లు ఐ హావ్ సీన్ ఎ పేషెంట్ వేర్ వీ హ్యావ్ డన్ ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ at 22 years of age group కూడా. The reason is already in stage 5 or stage 6 balance లో ఉన్నారు. సో ఈ స్టేజ్ లో ఉండి అండ్ ఎయిర్ లాస్ కూడా స్టేబుల్ ఉన్నప్పుడు సో వీ హ్యావ్ ద లాస్ట్ ఆప్షన్ ఎయిర్ ట్రాన్స్ప్లాంట్. కాకపోతే మనకి 18 to 22 years లో యాక్టివ్ షెడ్డింగ్ ఉన్నప్పుడు వీ జనరలీ ప్రిఫర్ మెడికేషన్స్, అంటే ఏదైనా టాపికల్ అయినా సరే ఓరల్ అయినా సరే మెడికేషన్స్ ప్రిఫర్ చేసి వన్స్ ఎయిర్ ఫాల్ స్టేబుల్ అవ్వగానే వీ ప్రిఫర్ ది ఎయిర్ ట్రాన్స్ప్లాంట్.